ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు. సంక్రాంతికి కానుకగా ఒక 2 శుభవార్తలను అయితే అందివ్వడం జరిగింది. సో మహిళలకు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి హ్మ్, రూ. 2,500 ప్రతి నెల ఇస్తామని చెప్పిన ఆ పథకంతో పాటుగా మరో స్కీమ్‌ని కూడా అయితే జోడించారండి. సో మొత్తంగా ఈ వీడియోలో నేను మీకు ఫుల్‌గా అయితే నేను మీకు మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సంక్రాంతి కానుకగా మహిళలకు ఎలాంటి బెనిఫిట్స్ అయితే అందబోతున్నాయి. సో ఎలాంటి బెనిఫిట్స్ ద్వారా ఎవరెవరు లబ్ధి అనేది పొందబోతున్నారు. సో ఈ విషయాలన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియోని స్కిప్ చేసుకుంటూ వెళ్తుంటారు. సో ఇలా మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నేను చెప్పినప్పుడు అవి మిస్ అయిపోతారు. సో మీరు స్కిప్ చేయడం వల్ల మిస్ అయిపోయారనుకోండి, అప్పుడు మీకు స్కీమ్‌కి సంబంధించినటువంటి బెనిఫిట్ అనేది రాకుండా సో మీ చుట్టుపక్కల వాళ్ళు పొందుతున్నప్పుడు కొంచెం మనకు అయ్యో! అర్హత ఉండి కూడా పోగొట్టుకున్నామే అనే ఫీలింగ్ అయితే ఉంటుంది కదా! సో ఆ ఫీలింగ్ అనేది మీకు కలగకుండా ఉండాలంటే వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు గానీ వీడియోనైతే మీరు ఆహ్, లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా ఛానెల్‌ని చేసుకోవట్లేదు. సో ఎందుకని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో నాకు తెలీదు. చాలామంది అన్‌సబ్స్క్రైబ్ పర్సన్స్ ఎక్కువ మంది చూస్తున్నారు. అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు నేను ఖచ్చితంగా మీకు వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు గనక చూస్తే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు సంబంధించి కొన్ని స్కీమ్స్‌నైతే సంక్రాంతి కానుకగా అమలైతే చేయబోతున్నారండి. సో వాటిలో మనకు చాలా ప్రాముఖ్యమైన పథకం మహిళా శక్తిలోని స్త్రీ శక్తి పథకం. సో మహిళా శక్తి అండ్ స్త్రీ శక్తి పథకం ఒకటే అనమాట. అయితే మొత్తంగా వీకొచ్చేసి మనకు మహాలక్ష్మి పథకం అని ఒక పథకం అయితే లాంచ్ చేశారు. సో ఆ మహాలక్ష్మి పథకంలో మొత్తంగా మళ్ళీ 3 పథకాలనైతే దాన్ని డివైడ్ చేయడం జరిగింది. ఈ 3 పథకాలలో మనకు మహాలక్ష్మి స్కీమ్‌లోని తొలి పథకం వచ్చేసి మనకు ఫ్రీ బస్ అనమాట. అండ్ రెండో పథకం వచ్చేసి మనకు ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితే, ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా వచ్చేసి ప్రతి నెలలో రూ. 2,500 ఇచ్చేటువంటి ఆ స్కీమే మనకు ఫైనల్‌గా మనకు మూడో పథకం అనమాట. దీనినే కొంతమంది మహిళా శక్తి అంటున్నారు. కొంతమంది స్త్రీ శక్తి అంటున్నారు. రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. సో మొత్తంగా మనకైతే రూ. 2,500 ప్రతి నెలలో కూడా అయితే ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో ఆమోదం అయితే తెలిపారనమాట. సో ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే మహిళలున్నారో వాళ్ళకి సంబంధించి మరో 2 శుభవార్తలను కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి 2 శుభవార్తలను తెలుసుకున్న తర్వాత నేరుగా మనమైతే ఈ యొక్క ఆడబిడ్డనిధి అనగా మనకు మహిళలకు సంబంధించి ఇచ్చేటువంటి 2,500 స్కీమ్‌కి సంబంధించి పూర్తి వివరాలైతే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఎవరైతే ఇప్పుడు రేషన్ కార్డ్ కలిగి ఉండి బీపీఎల్ అనగా బిలో ప్రావర్టీ లైన్ తెల్ల రేషన్ కార్డ్ కలిగినటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్నయితే ఇప్పుడు శ్రీకారం అయితే చుట్టారండి. ప్రతి ఒక్క నియోజకవర్గంలోని ప్రతి ఒక్క గ్రామాలలో మండలాల వారీగా ఈ యొక్క చీరలన్నింటిని కూడా డిస్పాచ్‌మెంట్ అయితే చేశారు. సో ఇప్పుడు ఆధార్ కార్డ్ కలిగి ఉండి, రేషన్ కార్డ్ కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు గూడా ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమాన్నయితే లాంఛనంగా ప్రారంభించినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ చీరలనేది ఒక్కొక్క మహిళకు 2 చీరల చొప్పునైతే పంపిణీ చేస్తున్నారు. ఇవి సంక్రాంతి కానుకగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడబిడ్డలకైతే అందివ్వడం జరుగుతుందనమాట. సో ఇక అదే విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ ఏంటంటే డ్వాక్రా మహిళలకండి. సో ఇప్పుడు డ్వాక్రా రుణాలు తీసుకుంటున్నటువంటి డ్వాక్రా మహిళలందరూ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎవరైతే చక్కగా డ్వాక్రా రుణాలు తీసుకొని వాటిని ప్రకారం కట్టుకుంటూ ఉంటారో అటువంటి వారందరికీ ఈ డ్వాక్రా రుణాలు అంటే పొదుపు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్‌ను కూడా పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు మరో కొత్తగా పథకానికైతే మనకు శ్రీకారం అయితే చుట్టబోతుందనమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క మహిళకొచ్చేసి మనకు స్మార్ట్ ఫోన్స్‌ని కూడా అయితే మనకు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే డిసైడ్‌మెంట్ చేసింది. అంటే ఎందుకని వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి
ఎవరైతే ఆర్‌పీలు ఉన్నారో, ఆర్‌పీలకి ఆల్రెడీ ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమానికి గూడా శ్రీకారం అయితే చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా డ్వాక్రా మహిళలకు గనక స్మార్ట్ ఫోన్స్‌ని ఇస్తే అంటే 5జీ ఫోన్స్ గనక మనం ఇచ్చినట్లయితే, ఆ 5జీ ఫోన్స్‌ని యూజ్ చేసుకొని బ్యాంక్ దగ్గరికి వెళ్లి అందరూ ఇప్పుడు ఎట్లా జరుగుతుందంటే, సో 10 మంది కలిపి ఒక వ్యక్తికైతే అంటే గ్రూప్‌లో ఉన్న ఒక మెంబర్‌కైతే డబ్బులిస్తారు. వాళ్ళు కడుతున్నారో లేదో తెలీదు. అండ్ కట్టకుండా ఎగ్గొడితే మాత్రం చాలా అంటే చాలా నష్టపోతారనమాట. ఎగ్జాంపుల్ ఒక్కొక్క మహిళొచ్చేసి రూ. 7,000 లెక్కన కూడా పొదుపు కట్టేవారున్నారు. కొంతమంది 8,000 లెక్కన కూడా కట్టేవున్నారు. సో 10 మంది డబ్బులు కలిపితే రూ. 80,000 నెలకు కట్టాలి. సో ఇలాగ మనం ఒక్కొక్కరు విడివిడిగా కాకుండా గ్రూప్ అంతటిని ఒక దగ్గర దండి గ్రూప్ లీడర్స్‌కి మీరు కడుతుంటే, ఆ లీడర్‌లు కూడా కొంతమంది తినేసేటువంటి వారు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఎవరికి వారే మనకు సింపుల్‌గా ప్రతి మహిళ కూడా వాళ్ళకి వాళ్ళ సొంతంగానైతే మనకు డబ్బులు కట్టే విధానాన్ని అయితే తీసుకురాబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలందరికీ ఈ 5జీ స్మార్ట్ ఫోన్స్‌ని అయితే అందివ్వాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు రేవంత్ రెడ్డి గారైతే మనకు ఆదేశాలు కూడా జారీ అయితే చేయడం జరిగింది. సంక్రాంతి కానుకగా ఈ చీరలతో పాటుగా కొంతమందికి స్మార్ట్ ఫోన్స్‌ని కూడా అయితే మనకు పైలట్ ప్రాజెక్ట్ కింద కొంత జిల్లాలలో అయితే మనకు ప్రారంభించబోతున్నారు. ఒక 2, 3 జిల్లాలలో అయితే మనకు నల్గొండ, అలాగే మహబూబ్‌నగర్, ఆహ్, నిజామాబాద్ ఈ యొక్క 3 జిల్లాలలో మనకు పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే స్టార్ట్ చేస్తారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ స్మార్ట్ ఫోన్స్ పంపిణీ కార్యక్రమం కూడా అయితే ఉంటుంది. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు చీరలతో పాటుగా స్మార్ట్ ఫోన్స్ సో ఖచ్చితంగా డ్వాక్రాలో ఉండాలండి. పొదుపు గ్రూప్‌లో ఉండాలి. పొదుపు కూడా టంచనగా కడుతూ ఉండాలి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒక నెల, 2 నెలలు, 3 నెలలు అట్లా తప్పించి కడుతుంటారు. వాళ్ళకి కాదు. సో రెగ్యులర్‌గా ఎవరైతే కడతారో వారికి మాత్రమే ఈ బెనిఫిట్ అయితే ఉంటుంది. ఈ 2 బెనిఫిట్స్‌తో పాటుగా సంక్రాంతి కానుకగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళా శక్తి పథకంలోని అంటే మహాలక్ష్మి పథకంలోని రూ. 2,500 ఇచ్చేటువంటి ఆ పథకానికి ఇప్పుడు శ్రీకారం అయితే చుట్టబోతున్నారు. సో ఆ పథకం వచ్చేసి మనకు ఎప్పటినుంచి అమలు కాబోతుంది? ఏ ప్రామాణికాల ఆధారంగా అర్హుల్ని గుర్తిస్తున్నారు అనే విషయానికి వచ్చినట్లయితే, సో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18-60 సంవత్సరాల లోపు వయసు కలిగిన మహిళలను గనక మనం టార్గెట్ చేసినట్లయితే దాదాపు వీళ్ళొచ్చేసి మనకు ఎంతమంది ఉన్నారో తెలుసా? 22,00,000 మందికి పైగా మహిళలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అంటే మనకు రీసెంట్‌లీ జరిగినటువంటి జనన గణన దాంట్లో పాటుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఈ ఫ్రీ బస్ యూజ్ చేస్తున్నారు కదా! సో వాళ్ళ యొక్క వయసుల ఆధారంగా సో ఇట్లాగా ఆధార్ కార్డ్ చూపించినప్పుడు వయసునైతే కాలిక్యులేట్ చేసుకుంటారు. సో టోటల్‌గా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం దాదాపు 22,00,000 మంది అర్హులైతే ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. సో వీరందరికి గూడా ఈ యొక్క సంక్రాంతి కానుకగా అర్హుల లిస్ట్ అయితే విడుదల చేసి, అనంతరం నేరుగా ఒక్కొక్కరి ఖాతాలోకి రూ. 2,500 చొప్పున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. సో ఇది ఒకేసారి మనకు ఫుల్ అమౌంట్ ఏసేస్తారా? లేకపోతే రూ. 2,500 కూడా వాయిదా పద్ధతిలో ఇస్తారా? అని చాలామంది అడుగుతున్నారు. సో ఇది మనకు ప్రతి నెలలో కూడా పెన్షన్ రూపంలో లాగా నేరుగా అయితే వస్తుంది. ఇది మనకు ఖాతాల్లో పడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆసరా పెన్షన్‌లు మనకు చేత్తో పంపిణీ చేస్తారు కదా! సో అట్లా కాకుండా ఇదొచ్చేసి మనకు నేరుగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేరుగా చేతులకైతే పంపిణీ చేస్తారు. అయితే మీ కుటుంబంలో ఆల్రెడీ మీ యొక్క రేషన్ కార్డ్‌లో కుటుంబం అంటే రేషన్ కార్డ్ అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో కుటుంబం అంటే రేషన్ కార్డు. రేషన్ కార్డ్‌లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు గానీ, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు గానీ, ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టేవారు గానీ, అలాగే మీ యొక్క నెలసరి ఆదాయం అనేది రూ. 14,000 కంటే ఎక్కువ ఉన్నా సరే, మగ్ మళ్ళీ మీకొచ్చేసి పొలం విషయంలో 10 ఎకరాల కంటే భూమి తక్కువ ఉండాలి. 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నవారు గానీ, ఎవరైనా సరే ఉంటే మాత్రం మీకు ఈ పథకం వర్తించదు. ఆల్రెడీ చేయూత ఆసరా పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తులకు గూడా ఇదైతే మనకు వర్తించదు. ప్రభుత్వ పెన్షనర్లకు గూడా ఈ స్కీమ్ అయితే వర్తించదు. సో, ప్రభుత్వ ఉద్యోగులంటే మున్సిపాలిటీ కార్మికులకైతే దీంట్లో వెసులుబాటు అయితే కల్పించారు. 300 యూనిట్లు కరెంట్ బిల్లు కంటే కూడా ఎక్కువ వాడుతున్నట్లయితే మనకు గూడా ఈ స్కీమ్ అయితే రాదన్నమాట. సో, కాబట్టి 300 యూనిట్ల కంటే ఎవరైతే తక్కువ వాడుతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ నుంచి డబ్బులైతే వస్తాయి. సో, ఈ విధంగా ఈ యొక్క అర్హత ప్రామాణికాలను ఆధారంగా సంక్రాంతి కానుకగా అర్హుల లిస్ట్‌ని అయితే విడుదల చేస్తున్నారు. సో, దీనికి సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా నేనైతే మీకు వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. సో, చీరలైతే పంపిణీ చేస్తున్నారు. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి వన్ బై వన్ అయితే అన్నీ కూడా మనకు అమలైతే అవుతాయి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.